బెంగళూరు బయలుదేరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయేందుకు బెంగళూరు కోర్టుకు వెళ్తున్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళకు సుప్రీంకోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే జైలు జీవితాన్ని వాయిదా వేయడానికి శశికళ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆరోగ్యం సహకరించడం లేదు, 4 వారాలు గడువివ్వాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే శశికళ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు వెంటనే లొంగిపోవాలని మరోసారి ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో శశికళ లొంగిపోవడానికి బెంగళూరు కోర్టుకు బయలుదేరారు. జైలు జీవితం గడిపేందుకు వెళుతున్న శశికళ నెచ్చెలి జయలలిత సమాధిని సందర్శించుకోవడానికి మెరీనా బీచ్ వెళ్లారు. జయ సమాధిని సందర్శించుకొని అటు నుంచి అటే బెంగళూరు కోర్టుకు ప్రయాణమవుతారు. ఇక సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో శశికళ ఇక జైలుకెళ్లక తప్పదని తేలిపోవడంతో పోయస్ గార్డెన్ దగ్గర పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జైలుకెళ్తున్న చిన్నమ్మకు వీడ్కోలు చెప్పేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. చిన్నమ్మకు జై కొడుతూ నినాదాలు చేశారు. జయ సమాధి వద్దకు చేరుకున్న శశికళ తీవ్ర ఉద్విగ్నానికి లోనైంది. జయకు నివాళులర్పించిన శశికళ జయ సమాధిపై చేతితో బలంగా కొట్టి శపథం చేసింది. తాను జైలుకెళ్లినా తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వమే ఉంటుందని శపథం చేశారు శశికళ. శశికళ బెంగళూరు బయలుదేరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయేందుకు బెంగళూరు కోర్టుకు వెళ్తున్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళకు సుప్రీంకోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే జైలు జీవితాన్ని వాయిదా వేయడానికి శశికళ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆరోగ్యం సహకరించడం లేదు, 4 వారాలు గడువివ్వాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే శశికళ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు వెంటనే లొంగిపోవాలని మరోసారి ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో శశికళ లొంగిపోవడానికి బెంగళూరు కోర్టుకు బయలుదేరారు. జైలు జీవితం గడిపేందుకు వెళుతున్న శశికళ నెచ్చెలి జయలలిత సమాధిని సందర్శించుకోవడానికి మెరీనా బీచ్ వెళ్లారు. జయ సమాధిని సందర్శించుకొని అటు నుంచి అటే బెంగళూరు కోర్టుకు ప్రయాణమవుతారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో శశికళ ఇక జైలుకెళ్లక తప్పదని తేలిపోవడంతో పోయస్ గార్డెన్ దగ్గర పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జైలుకెళ్తున్న చిన్నమ్మకు వీడ్కోలు చెప్పేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. చిన్నమ్మకు జై కొడుతూ నినాదాలు చేశారు. జయ సమాధి వద్దకు చేరుకున్న శశికళ తీవ్ర ఉద్విగ్నానికి లోనైంది. జయకు నివాళులర్పించిన శశికళ జయ సమాధిపై చేతితో బలంగా కొట్టి శపథం చేసింది. తాను జైలుకెళ్లినా తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వమే ఉంటుందని శపథం చేశారు శశికళ. జయ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం శశికళ బెంగళూరు కోర్టుకు బయలుదేరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? జోస్నా, ఇప్పటికైతే ప్రస్తుతం జయలలిత కేసులో, అదే అక్రమాస్తుల కేసులో శశికళ మరి కొద్దిసేపట్లో బెంగళూరుకు బయలుదేరాల్సినటువంటి పర్యవసానం ఏర్పడింది. సుప్రీంకోర్టులో 4 వారాలు గడువు కావాలని చెప్పి శశికళ వేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జైలుకి వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు. అయితే రివ్యూ పిటిషన్ కు వేయాలన్నా కూడా జైల్లో నుంచి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇప్పుడు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కోసం దాఖలు చేయడానికి అవసరమైనటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఇలవర్సి సుధాకరన్తో కలిసి శశికళ తప్పనిసరి పరిస్థితుల్లో బెంగళూరు సివిల్ కోర్టులో హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో చెన్నై నుంచి ఆమె పోయస్ గార్డెన్ లో ఉన్నటువంటి శశికళ నేరుగా
మరొకసారి గోల్డెన్ బే రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సమీక్ష చేసిన తర్వాత నేరుగా బెంగళూరు కోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విమానంలో బెంగళూరుకి వెళ్ళినటువంటి శశికళ అక్కడ ఉన్నటువంటి సివిల్ కోర్టులో అటెండ్ అయ్యి అక్కడ నుంచి పరపనగ్రహారం జైలుకు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతంలో కూడా తీర్పు వచ్చినటువంటి సమయంలో 6 నెలల పాటు పరపనగ్రహారం జైల్లో శిక్ష అనుభవించినటువంటి శశికళ ఈసారి మళ్ళీ పరపనగ్రహారం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందు సివిల్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే శశికళ కల్పించుకునే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా అంటే న్యాయ నిపుణుల సలహా మేరకు కూడా అరెస్ట్ అవడం కన్నా కూడా లొంగిపోవడమే బెటర్ అన్నటువంటి సూచన వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఏఐడిఎంకే కార్యకర్తలు కానీ ఏఐడిఎంకే నేతలు కానీ ఎవరు ఆందోళనకు దిగవద్దని చెప్పి ముందస్తుగానే హెచ్చరికలు చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చిత నేపథ్యంలో శశికళ వర్గం ఏదైనా దాడులు చేసినా లేకపోతే విధ్వంసాలకు పాల్పడినా శశికళ అరెస్టును నిరసిస్తూ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినా దానివల్ల రాజకీయ పరంగా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక పకడ్బందీ వ్యూహంతో శశికళ ఎవరిని కూడా ఏ రకమైనటువంటి ఆందోళనకు దిగద్దని చెప్పి కూడా ఖచ్చితంగా త్వరలోనే జైలు నుంచి నిర్దోషిగా బయట వస్తానన్నటువంటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కార్యకర్తలు అనుచరులతో సమీక్షిస్తున్నటువంటి శశికళ రాజకీయంగా ఎక్కడా దెబ్బ పడకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అనేక రకాలైనటువంటి రాజకీయ శక్తులు కూటమిగా శశికళ మీద దాడి చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా లొంగినటువంటి దాఖలాలు లేదు. ఎక్కడా బలం వీడినటువంటి పరిస్థితులు కనిపించినటువంటి నేపథ్యంలో ఇదే రకమైనటువంటి పట్టుత్వాన్ని కోల్పోకుండా ఎమ్మెల్యేలందరూ ముందుకు నడవాలని ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ చేసే పరిస్థితి అయితే ఎదురైంది. గతంలో ఎప్పుడు కూడా శశికళ రిక్వెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేదు. జైలుతో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎప్పుడు ఆదేశాలు ఇచ్చే స్థాయిలోనే ఉన్నటువంటి శశికళ ఈసారి మొదటిసారిగా నిన్నటి నుంచి ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేయడం కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు కూడా 124 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలోనే ఉన్నారు. ఇలవరసి సుధాకరంతో జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఈ 124 మందిలో ఏ ఒక్కరు కూడా చెదరకూడదన్నటువంటి హామీ ఆమె తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తన వర్గానికి ఎటువంటి పరిస్థితి అన్నా డిఎంకేలో ఇప్పుడు కనిపిస్తుంది? అంటే శశికళ వర్గంలో ఏమైనా చెదిరే అవకాశాలు కనిపిస్తున్నాయా అక్కడ? అసలు శశికళ వర్గంలో చెదిరి తమ కూటమికి అనుకూలంగా వస్తుందన్నది పన్నీర్ సెల్వం ఇప్పటికీ కూడా కలలుగంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రకమైనటువంటి పరిస్థితికి అవకాశం ఇవ్వకుండా అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా శశికళ తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఏఐడిఎంకేలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించి జయలలిత ఉన్నప్పుడు సైతం షాడో సీఎం గా వ్యవహరించినటువంటి శశికళకి అంతర్గతంగా వ్యవహారాలు నడిపినటువంటి కొంతమందిని అప్పట్లో 2011లో జయలలిత సస్పెన్షన్ వేటు ద్వారా వేయడం జరిగింది. అప్పుడే 2012లో ఈమెను కూడా బయటికి తరివేసినటువంటి పరిస్థితి. అంటే ఆమె బంధువులు కొంతమంది ఆమె ఆంతరంగిక వ్యక్తులు పార్టీని తమ చేతుల్లోకి తీసుకున్నారన్నటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో శశికళని దూరం పెట్టడం జరిగింది. అయితే అప్పుడు 2012లో గతంలో పన్నీర్ సెల్వం కూడా ఒక విడుదల చేసినటువంటి లేఖలో స్పష్టంగా చెప్పడం జరిగింది. శశికళ క్షమాపణలు చెప్పారు. తన బంధువులు కానీ తాము కానీ రాజకీయ కాంక్షలో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టినట్టు కూడా హామీ ఇచ్చిన తర్వాత ఆమెను వాళ్ళు తిరిగి పార్టీలోకి చేసుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి టీటీవీ సుధాకరన్ అలాగే వెంకటేష్ ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను కూడా తిరిగి ఆమె పార్టీలోకి చేర్చడం జరిగింది. అంటే ఒక సందేశం పంపడం జరిగింది. తాను జైలుకు వెళ్ళినా తనకు సంబంధించినటువంటి వ్యక్తులు కీలకమైనటువంటి రాజకీయ వ్యవహారాలు నెరపడానికి అవసరమైనటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులను పార్టీలో ఉన్నారన్నటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ 124 మందిలో ఒకవేళ ఒకరిద్దరు వెళ్ళినా మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ 119కి దాటే శశికళ వర్గంలో బల నిరూపణ జరిగేంత వరకు కూడా ఉంటారన్నది అక్కడ ఉన్నటువంటి వారి శిబిరం ఉన్నటువంటి వారి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే సెంగోటియన్ ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి అనేక రకాలైనటువంటి వదంతులు వ్యాపించాయి. శశికళకు నమ్మినటువంటి వ్యక్తుల్లో సెంగోటియన్ కూడా ఒకడు. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, దేవర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సెంగోటియన్ సైతం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ రోజు పళనిస్వామితో కలిసి నడుస్తున్నాడు. నిన్న గవర్నర్ కలిసిన వారిలో కూడా సెంగోటియన్ ఉన్నారు. మరోవైపు తంబిదురైని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి కూడా ఊహాగానాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ వెనుకున్న నడిపిస్తున్నటువంటి తంబిదురైని ముఖ్యమంత్రి చేస్తే తమకు అభ్యంతరం లేదన్నటువంటి సంకేతాలు కూడా గతంలో కూడా వచ్చినటువంటి పరిస్థితులు చూద్దాం. అట్లాంటి వ్యక్తి కూడా ఈ రోజు శశికళ వర్గానికి చేకూరుతున్నటువంటి పరిస్థితి. సీనియర్ నేతలందరూ కూడా ఈ రోజు పన్నీర్ సెల్వం పైన తిరిగి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా నోరు మెదపనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు పన్నీర్ సెల్వం మీద దాడి చేస్తున్నారు. అదే సమయంలో పన్నీర్ సెల్వం ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినటువంటి సాహసానికి శశికళ నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో ఏ రకమైనటువంటి ఇంకా కుమ్ములాట్లో ఉండకపోవచ్చు అన్నది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు. మరి 2 రోజులైన అవకాశం ఇస్తే ఏం జరుగుతుంది? జైలుతో శశికళ జైలుకి వెళ్ళిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం వేచి చూడాలి. ఇప్పటి వరకు కూడా
ఏ ఒక్క విషయంలోనూ గుంభనంగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఏ ఒక్క విషయంలోనూ గీత దాటినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు కానీ ఎట్లా వ్యవహరిస్తారనేది మాత్రం రేపటికి కానీ ఒక కొలిక్కొచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పటి వరకు కూడా రాజకీయ గురించి చెప్తున్నటువంటి మాట కానీ, లేదంటే ఏఐడిఎంకేలో కీలకమైనటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట కానీ ఒకటే, శశికళ వెళ్ళినా ఉండినా ఏఐడిఎంకేలో చీలిక జరగదు, ఇక మీదట పన్నీర్ సెల్వం ఆటలు సాగదన్నటువంటి అభిప్రాయానికి వారు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు పన్నీర్ గుట్లో ఉన్నారు. పన్నీర్ సెల్వంతో కలుపుకొని 10 మంది ఎంపీలు ఉన్నారు. అంటే ఇక్కడ 10 మంది ఎంపీలు కూడా కేంద్రం యొక్క సపోర్ట్ తో, కేంద్రం యొక్క చొరవతోనే వీరు వచ్చినట్టుగా కూడా బహిరంగంగానే విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో మిగిలిన వారందరూ కూడా శశికళ వర్గాన్ని వీడే అవకాశం కనిపించడం లేదన్నది ఇప్పటి వరకు సుస్పష్టం అవుతున్నటువంటి అంశం. ఓకే, రైట్ మోహన్. జయ సమాధిపై శశికళ 3 సార్లు చేత్తో ఎందుకు కొట్టారు? కసితో కొట్టారా లేక శబదం చేస్తూ చేత్తో కొట్టారా? శశికళ ఏమని శబదం చేశారో బ్రేక్ తర్వాత చూద్దాం.